జై శ్రీమన్నారాయణ. ఈరోజు 213వ రోజు పారాయణలో భాగంగా శ్రీ విష్ణుపురాణే సవ్యాఖ్యానే పంచమాంసే త్రయోదశోऽధ్యాయः రాసక్రీడాः కృష్ణశ్చరశ్చంద్రమసం కౌముదీం కుముదాకరం జగో గోపీజనైస్త్వేకం కృష్ణనామ పునః పునః. కృష్ణుడు సరశ్చంద్రుని వెన్నెలను సరస్సును గానము చేసెను. ఇక గోపీజనము కృష్ణనామమునే మరలా మరలా గానము చేసిరి. పరివృత్తి శ్రమేణైకా చలద్వలయవలాపినీం దదౌ బాహులతాం స్కందే గోపీ మధునిఘాతినిః. ఒక గోపిక తిరుగుట శ్రమతో కదులుచున్న కంకణములు గల బాహులతను మధుసూదనుని స్కందమున ఉంచెను. కాచిత్ ప్రవిలసద్బాహుం పరిరభ్యచు చుంబతం గోపీగీతస్తుతి వ్యాజాత్ నిపుణ మధుసూదనం. మరి యొక్క గోపిక గోపీగీతస్తుతి వ్యాజముతో విలాసముగానున్న బాహువును కౌగిలించుకొని మధుసూదనుని ముద్దు పెట్టుకొనెను. గోపీకపోల సంశ్లేషం అభిగమ్య హరేర్భుజౌ పులకోద్గమ సంస్యాయ స్వేదాంబు ఘనతాం గతౌ. గోపికాకపోల సంశ్లేషమును పొందిన శ్రీహరి భుజములు పులకలు మలుచుట అను సస్యమునకు కావలసిన స్వేదజరమునకు మేఘములాయను. విష్ణు చిత్తీయ వ్యాఖ్య గోపీతి గోపీకపోల పులకోద్గమ సస్యాయ స్వేదాంబుమద్ధరి భుజద్వయం ఘనతాం యయౌ అనేనేతరేతరానురాగః ఉక్తః. విష్ణు చిత్తి వ్యాఖ్యకు అనువాదం. గోపి కపోల పులకలు వెలువడుట అను సస్యమునకు స్వేందాంబువులు కల శ్రీహరి భుజద్వయము మబ్బులాయను. ఇట్లు చెప్పుట చేత అన్యోన్యానురాగము చెప్పబడినది. రాసగేయం జగో కృష్ణో యావత్తారతారధ్వని సాధు కృష్ణేతి కృష్ణేతి తావత్తాహ ద్విగుణం జగుః. తారతారధ్వనిగా శ్రీకృష్ణుడు రాసగేయమును గానము చేసెను. అంతటి గోపికలు కూడా బాగుకృష్ణ బాగుకృష్ణ అంటూ రెట్టింపుగా గానము చేసిరి. గతేను గమనం చక్రుః వలనే సమ్ముఖం యయుః ప్రతిలోమానులోమాభ్యాం భేజుర్గోపాంగనా హరిం. శ్రీకృష్ణుడు వెళ్ళితే వెంట వెళ్ళిరి, తిరిగితే ఎదురుగా తిరిగిరి. ప్రతిలోమ అనులోమములతో గోపాంగనులు హరిని సేవించిరి. విష్ణు చిత్తీయ వ్యాఖ్య గత ఇతి వలనే అవృత్తౌ ప్రతిలోమానులోమాభ్యాం గతి ప్రవృత్తి నివృత్తిభ్యాం. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. గుండ్రముగా తిరుగుట, అది లేనప్పుడును ప్రతిలోమ అనులోమములు అనగా ముందుకు సాగుట మానుకొనుటల ద్వారా. సతదా సహ గోపీభిరరాసమధుసూదన యథాబ్దకోటి ప్రతిమక్షణస్తేన వినాభవత్. ఆ మధుసూదనుడు వారితో కలిసి రాసము చేసెను. శ్రీకృష్ణుడు లేకుండా వారికి ఒక క్షణము 1,000,000 సంవత్సరములాయను. తా వార్యమాణాః పతిభిః పితృభిర్భ్రాతృభిస్తదా కృష్ణం గోపాంగనౌ రాత్రౌ రమయంతి రతిప్రియా. ఆ గోపాంగనుడు పతుల చేత, తండ్రుల చేత, సోదరుల చేత వారించబడుచున్నను రాత్రిపూట రతిప్రియులుగాన కృష్ణుని రమింపచేసిరి. సోపి కైశోరకవయో మానయన్మధుసూదన రే మేధావిరమేయాత్మా క్షపాసు క్షపితాహితః. శ్రీకృష్ణుడు కూడా కైశోరక వయస్సును మన్నించుచు అమేయాత్ముడు కాన ఆ గోపికలతో రాత్రులందు అహితమును తొలగించుచు రమించెను. విష్ణు చిత్తీయ వ్యాఖ్య స ఇతి కైశోరకం కౌమారకం మానయన్ సంభావయన్. విష్ణు చిత్తి వ్యాఖ్యకు అనువాదం. స అని కైశోరకం అనగా కౌమారకమును మానయన్ సంభావించుచు తద్భర్తృషు తథా తాసు సర్వభూతేషు చేశ్వరః ఆత్మస్వరూపరూపోऽసౌ వ్యాప్య సర్వమవస్థితః. ఆ గోపికల భర్తలలో గోపికలలో సకల ప్రాణులయందు శాసకుడు ఆత్మస్వరూపుడు వాయువు వలె వ్యాపించియుండెను. విష్ణు చిత్తీయ వ్యాఖ్య అద కృష్ణస్య సర్వవ్యాపనాదీశ్వరత్యేన అపహత పాప్మత్వాత్ గోపీ సంభోగేపి జీవవన్న లేపయిత్యాహ. తద్భర్తృష్వితి దివేన ఆత్మస్వరూపరూపః జీవస్వరూపశరీరः. అత్ర పూర్వశ్లోకేనాస్య సర్వచేతనశరీరత్వముక్తం ఉత్తరేణ సర్వచేతనశరీరత్వం. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. కృష్ణుడు సర్వవ్యాపి కావున ఈశ్వరుడగుట వలన అన్ని పాపములు అంటనివాడు కావున గోపీ సంభోగము జరిగినను జీవుని వలె లోపము కాదు అనుచున్నారు.
తద్దుర్తృషు అని 2 శ్లోకములతో ఆత్మస్వరూప రూప జీవస్వరూప శరీరుడు. ఇచట పూర్వశ్లోకముతో సర్వచేతన శరీరత్వము, ఉత్తర శ్లోకముతో సర్వాచేతన శరీరత్వము చెప్పబడినది. యథా సమస్తభూతేషు నభోగ్ని పృథివీ జలం వాయుశ్చాత్మ తథైవాసౌ వ్యాప్యమ సర్వమవస్థితః. సకల ప్రాణులయందు ఆకాశము, అగ్ని, పృథివీ, జలము, వాయువు, ఆత్మ వ్యాపించి ఉండును. అట్లే శ్రీకృష్ణుడు కూడా అంతటా వ్యాపించి ఉండెను. ఇది శ్రీవిష్ణుపురాణే సవ్యాఖ్యానే శ్రీవిష్ణుచిత్తే పంచమాంసే త్రయోదశోऽధ్యాయः. రాసక్రీడా సమాప్తము. జై శ్రీమన్నారాయణ.